నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకున్నాం. పెళ్లిళ్ళు లేట్ అవుతే ఆబ్వియస్ గా పిల్లలు లేట్ అవుతారు. పిల్లలు లేట్ అయితే ఇంకా అంతకన్నా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇంకొకటి ఉందో. ఎందుకంటే సొసైటీ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు నిజంగా భార్యాభర్త కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా థాట్ ప్రాసెస్ ఉందా వాళ్ళిద్దరు, అది ఎండ్ ఆఫ్ ది డే వ్యక్తిగతం. కానీ ఇలా అడిగి టాన్ చేసేటటువంటి సొసైటీలో మనం ఉన్నాం డెఫినెట్ గా. సో పిల్లలు లేట్ అవుతున్నారు, పుట్టట్లేదు, చాలా ఏళ్ళు అయిపోయింది పెళ్ళైపోయి, రకరకాల ఐవీఎఫ్లని ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నాం, అయినప్పటికీ మాకు పిల్లలు కలగట్లేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, దీనికి ఏంటి కరెక్ట్ గా మీరు ఎలా చెప్పగలరు అని అంటే, ఏ గుడికి వెళ్ళి చూసినా కూడా ఉయ్యాల బొమ్మలు అయితే ప్రతి చెట్టుకి కట్టేసి ఉంటున్నాయి. దట్ మీన్స్ పిల్లలు లేట్ అవుతున్నారు చాలా మందికి. సో ఎందుకండి ఇట్లా వివాహం లేట్ అవటం ఒక పాయింట్, మరి పిల్లలు లేట్ అవ్వటం అనేది ఎట్లా అడ్రస్ చేస్తారు? మెయిన్ గా పిల్లలు లేట్ అవుతున్నారు అనే దానికి కారణం మ్యారేజెస్ లేట్ అవడం అనేది బాగా అందరికి లేట్ ఏజ్ లో అవడం వల్ల లేడీస్ లో ఈ పిసిఓడి ప్రాబ్లం ఒకటి అధికంగా అవడం వల్ల వాళ్ళ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవడం ఒకటి బాగా విపరీతమైన సమస్య అండి ఇది. తీసుకునే ఫుడ్ కూడా ఇదివరకట్లా లేదు, ఎక్సర్సైజెస్ లేవు. ఎక్కువ ఐటీ కంపెనీలో కూర్చున్న వాళ్ళకి కూడా ఎక్సర్సైజెస్ లేక, తర్వాత ఏంటంటే ఫుడ్ ఇన్బ్యాలెన్స్ అయిపోవడం వల్ల టోటల్గా ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. సో దానివల్ల పిల్లలు ఎక్కువగా లేట్ అయిపోతూ ఉన్నారు. సో ముందు డాక్టర్ చెకప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఖచ్చితంగా ఇద్దరిలో కౌంట్ ఎలా ఉంది, వాళ్ళలో ట్యూబుల్ ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా అనేది చూపించుకున్న తర్వాత, అవన్నీ బాగుండి అయినా కూడా పిల్లలు లేరు అంటే కనుక మన దగ్గరికి వచ్చిన జంటలకి వాళ్ళ పరిస్థితి ప్రకారం అశోకారిష్ట అని ప్రతి ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది, అది రికమెండ్ చేస్తామండి. ఇద్దరు తీసుకోవాలి. అలాగే పుష్యానుగా చూర్ణం అని చెప్పేసి, అది కూడా బియ్యం కడిగిన నీళ్ళతో తీసుకోమని చెప్తాం. అది ముందు మెడిసినల్ గా వాళ్ళిద్దరికి కౌంట్ పెరగడానికి కానీ, లేడీస్ లో హెల్దీగా మొత్తం క్లియర్ అవడానికి కానీ అంతా ఉపయోగపడుతుంది. పిసిఓడి ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై చేస్తాను అనమాట. సో తర్వాత మెయిన్ గా ఈ ఆయుర్వేదాలో చూసుకోవాలంటే ఉత్తర వస్తి అని చెప్పేసి ఒక కార్యక్రమం ఒకటి ఉంటుందండి. అది లేడీస్కే ఉంటుంది. దాని లోపల కొన్ని లిక్విడ్స్ పంపించి మొత్తం లోపలంతా క్లియరింగ్ చేసే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది మొత్తం. ఆ తర్వాత మనం ఏమన్నా రెమెడీస్ పాటించుకుంటూ ఉంటే హెల్దీగా వాళ్ళు కన్సీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలండి మరి? మెయిన్ పిల్లలు పుట్టట్లేదు అనేది ముందు నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించమని ఫస్ట్ నుంచి కూడా చెప్తారు. అది కూడా కరెక్టే, ఎందుకంటే అది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా అలా 2 పాములు అలా మెలేసుకుని ఉంటాయి. సో దాన్ని పోలిక ఏంటంటే డిఎన్ఏ, అలానే నథింగ్ బట్ సైన్స్. అది ఫస్ట్ నుంచి కూడా మన వాళ్ళు అలా 2 పాములు పెట్టారు అంటే అది పాములే కాదు. ఇప్పుడు కనిపించింది ఏంటంటే డిఎన్ఏ అలా షేప్ లో ఉందని చెప్పి కనిపెట్టారు. ఇప్పుడు డాక్టర్ సింబల్ కూడా అలానే ఉంటది. సో పూర్వం గుళ్ళకి వెళ్ళి అక్కడ నిద్ర చేసి చాలా మంది పిల్లలు తల్లి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఏంటంటే మూఢనమ్మకం కొట్టేస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. మన వాళ్ళు అంతకు ముందే పేరు పెట్టలేదు అంతే, దీనికి శాస్త్రం అని అన్నారంటే. రైట్. అలాగే కొంతమందిలో లేడీస్ లో ఓవర్ బ్లీడింగ్ కంప్లైంట్ ఉంటుంది. సో దాన్ని ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. అలాగే వైట్ డిజార్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని కూడా మనం తీసుకుని అడ్రస్ చేసి అసలు ఏ ప్రాబ్లం మీద వీళ్ళకి డిలే అవుతుంది అనే దాన్ని ముందు మనం పట్టుకున్న తర్వాత మెడికల్ గా దాని గురించి మెయిన్ ఏంటంటే పిల్లలు లేరు అనే దానికి మెడికల్ గానే వెళ్ళాలి మేడం. 90% మెడికల్ గా వెళ్ళాలి, మిగతా 10% దైవానుగ్రహం ట్రై చేయాలి. ఆ 10% లో కూడా మన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండాలి, మంగళవారం నియమాలు చేయాలి. అలాగే హనుమంతుడికి కూడా పూజలు చేయడం, ఇవన్నీ కూడా మంచి సూచనలు. ఖచ్చితంగా అయితే మెడికల్ సైడ్ వెళ్ళమని నా అడ్వైజ్. ఆయుర్వేదిక్ చేస్తాం కాబట్టి ఆయుర్వేద మెడిసిన్ చెప్పాను.
ఇంగ్లీష్ లో కూడా చాలా రకాల దారులు ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్ కి. మరి ఆయుర్వేదిక్ అయితే వేడి చేసేయటం ఇవన్నీ ఏవో అపోహలేనా నిజం కూడానా? అంటే ఉంటది మేడం, కానీ అది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి దానికి తగ్గ ఎక్కువగా వాటర్ తాగాలి అంతే. వాటర్ తాగితే సరిపోతుంది. సరిపోతుంది అంతే. ఓకే. వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటుంది. ఇదేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంగ్లీష్ మెడిసిన్ లో ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇంకో దగ్గర సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి దానికి. సో ఇందులో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ ఇది, ఖచ్చితంగా చేయొచ్చు. రెండు ఏంటంటే మెడిసిన్ వాళ్ళని పక్కన పెడితే వాళ్ళకు ఉన్నటువంటి పితృదోషాలు కొంత పిల్లలు డిలే అవడానికి మెయిన్ కారణంగా చెప్తారు. సో ఆ పితృదోషాల నివృత్తికి ఏం కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే చిన్న పిల్లలతో ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి పిల్లలు పుట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎలా అంటే మన మైండ్ లో ఒక ఆలోచన రావాలి మేడం, దేనికైనా సరే ఆలోచనే మనకి స్ఫూర్తి. పుట్టిన తర్వాత ఎలా ఉంటాం మన పిల్లలతో అనే ఒక చిన్న ఇమాజినేషన్ మెయిన్ చిన్న పిల్లలతో ఎక్కువగా ఉంటే ఉంటది అనమాట. అంటే ఈ రోజుల్లో లేడీస్ ఎలా అయ్యారంటే చదువులు కానీ ఉద్యోగాలు కానీ ప్రతిదీ మగవాళ్ళతో పోటీ పడుతూ, డ్రెస్సింగ్ లో కూడా మగవాళ్ళతో పోటీ పడుతూ, పెళ్లి అయ్యే వరకు కూడా జీన్స్ టీ షర్ట్లు గాజులు లేకుండా తిరగడం, ఆభరణాలు వేసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే లేడీస్ అనే ఇది తత్వం ఒక పక్కన పెట్టేశారు. ఒకసారే పెళ్లికి మేకప్ చేసేసరికి అన్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. శారీ కట్టుకోవాలన్నా కట్టు బొట్టు సాంప్రదాయం. అందుకే మనకు ఫస్ట్ నుంచి మన ఇండియాలో ఏంటంటే ఆడతనం గుర్తు చేస్తూ ఉంటది అనమాట ఎవ్రీ మినిట్. అదొక ప్రాబ్లం. అంటే ఇదే ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు, ఇది కూడా 0.01% కారణమే. సో అలాంటివన్నీ మనం ముందు నుంచి చేసుకుంటూ ఖచ్చితంగా ఇవన్నీ చేస్తే గనక మంచి సంతానం కలిగేదానికి అవకాశం ఉంది. అలాగే మీరు ప్రత్యేకించి శక్తిపీఠాన్ని మీరు వ్యవస్థాపకులు, అలాగే అమ్మవారి ఆరాధనలో కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి అమ్మవారికి ఈ రాజంగి మాతని ఈ సంతానం కోసం ఏమైనా ఆరాధన చేసుకోవచ్చు అండి. తప్పకుండా అమ్మకి అది ఇదని ఏం లేదు, దేనికోసం అడిగినా అమ్మ అనుగ్రహిస్తుంది. సో ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం పొందడం కోసం మా పీఠానికి వచ్చిన వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి హోమాలు ఉంటాయి, వాళ్ళ ఇదిని బట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటే అమ్మ అనుగ్రహం వాళ్ళకి తప్పకుండా ఉంటది. అమ్మ అనుగ్రహంతో వాళ్ళు సంతానాన్ని సులువుగా పొందవచ్చు. ఎంతమంది ఈ సంతాన రీత్యా క్లయింట్స్ వస్తూ ఉంటారండి మీ దగ్గర? వస్తూ ఉంటారండి. అసలు మా పీఠంలో మిరాకిల్ ఏంటంటే 9 years అయింది ఒక క్లయింట్ కి. 9 years అయిన తర్వాత వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. ఇలా మాకు సంతానం లేదండి, పైగా వాళ్ళు క్రిస్టియన్స్. పీఠానికి వచ్చారా? సో మతం కాదు ఇక్కడ, నేను వాళ్ళు క్రిస్టియన్స్ చేయడం కాదు, వాళ్ళు ఎవరో చెప్పారు ఆ మౌత్ పబ్లిసిటీతో. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి అంటే నా దగ్గరకు రావడం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైన హోమ కార్యక్రమాలు చేసాం అమ్మవారిదే. వాళ్ళు పాల్గొలేదు కానీ వాళ్ళ తాలూకాలు పాల్గొన్నారు. వాళ్ళు కూడా రిజల్ట్ ఏంటంటే విత్ ఇన్ 3 months లో అమ్మాయి కన్సీవ్ అయింది. ఆ అమ్మాయి విపరీతమైన ఓవర్ వెయిట్ తో ఉంటది. ఆ అబ్బాయికి ఏమో వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అయినా కానీ అమ్మవారి దయ వల్ల వాళ్ళు కన్సీవ్ అవడం. అమ్మవారికి అందరూ బిడ్డలే. అమ్మాయి కూడా అమ్మాయి పుట్టింది. వాళ్ళు లండన్ లో ఉంటారు మేడం. అమ్మాయిని తీసుకుని వచ్చి నా దగ్గర మళ్ళీ చూపించడానికి తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఖచ్చితంగా వచ్చినందుకు వాళ్ళకి ఫలితం దొరికింది. మాకు కూడా చాలా సంతోషం. అలాంటి ఇక్కడెక్కడ వాళ్ళకి కూడా చాలా మందికి పిల్లలు పుట్టడం రావడం అన్ని కామన్ గా జరుగుతూనే ఉంటాయి మా పీఠంలో. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి మెడికల్ సైడ్ డెఫినెట్ గా ఒక పూర్తి అవగాహనకు వచ్చి, అలాగే అమ్మవారి ఆరాధన, లేకపోతే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన కూడా విశేషంగా చెప్తున్నారు కాబట్టి అవి చేసుకుంటూ ఈ పిల్లల పుట్టకపోవడం అనే అంశం నుంచి, ఆ సమస్య నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖనో భవంతు.